మనం తరచూ న్యూస్ పేపర్ తీయనియండి, ఏదైనా తీయండి. దాంట్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూసేదేంటి అంటే క్రైమ్. మనకి న్యూస్ పేపర్‌లో ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్‌లో కూడా ఏదో ఒక మూల క్రైమ్ గురించి మనం న్యూస్ వింటూనే ఉంటాం. అసలు సమాజంలో ఈ మేర క్రైమ్ కానీ, ఈ మేర అవగాహన లోపం కానీ అసలెందుకు జరుగుతుంది? అవగాహన లోపం వల్లే చాలా నేరాలు జరుగుతుంటాయి. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఏంటంటే, క్రైమ్ ఇన్ ద సెన్స్ మనం నేరాలు ఏ విధంగా రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి, ఎవరి మధ్యన ఎక్కువవుతున్నాయి, ఎందుకు ఎక్కువవుతున్నాయి అనేది. దాంట్లో అవగాహన లోపం అనేది దాన్ని పక్కన పెడితే, ఒక కొంతమంది దాంట్లో అవగాహన లోపం ఉంది. అవగాహన లోపం ఏముంది? అవగాహన లోపం వల్ల క్రైమ్ చేయట్లేదు. హ్మ్. క్రైమ్ చేసిన తర్వాత ఏమవుతుందనేది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనేది అవగాహన లోపం ఉన్నది. హ్మ్. జనాలేంటంటే ఓవర్ స్మార్ట్ అయిపోయారు. హ్మ్. అంటే వాళ్ళకి ఏం కావాలో దానికోసం అనేది. అప్పుడేంటంటే సమాజంలో కొన్ని హద్దులుండేవి. చట్టం అంటే భయం ఉండేది. ఆర్డర్ అంటే భయం ఉండేది. లా గురించి కొన్ని తెలుసుకోకపోవడం వల్ల అక్కడ ఏదో ఉంది, చాలా ప్రమాదం అనేది ఉండేది లా అండ్ ఆర్డర్ వల్ల. ఇప్పుడేంటంటే సోషల్ మీడియా ఎక్కువ రావడం వల్ల ఏమవుతుందనంటే, ఏముంది ఒక క్రైమ్ చేసినా కూడా మనం బెయిల్ మీద వచ్చేయచ్చు, ఇంత ఖర్చు అవుతుంది, ఇన్ని రోజులు ఉంటాం, తర్వాత బయటకు వచ్చేస్తాం, ఓ 10 ఏళ్ళు అవుతుంది, ఈ లోపు ఏమవుతుందని. ఇవన్నిటికీ ఏంటంటే అవగాహన లోపం కాదు, మూర్ఖత్వం. హ్మ్. అంటే ఏమైనా పర్లేదనే సెల్ఫ్ సెంటర్డ్ నేచర్. అంటే మనకు కావాల్సింది పొందడం కోసం మనం నేరం చేసినా పర్వాలేదనే ప్రవృత్తిలోకి మనుషులు వెళ్ళిపోయారు.